మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం వీరి మొదటి వరదంతి దినం సందర్భంగా ఏపీజే అబ్దుల్ కలాం యూత్ ఫౌండేషన్ తరఫున రకరకాల సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. గొప్ప శాస్త్రజ్ఞులు అలాగే భారతదేశం యొక్క మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వీరి ఈ రోజు మొదటి స్మృతి దినం. డాక్టర్ కలాం వీరి మొదటి వరదంతి దినం సందర్భంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యూత్ ఫౌండేషన్ వారి తరఫున నేడు నగరంలో సామాజిక ఉపక్రమాలను నిర్వహించడం జరిగాయి. కర్ణాచౌక్లోని మద్దమంగల్ కార్యాలయంలో అవసరం ఉన్న విద్యార్థులకు, పేదలైన విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన అతిథులంటూ మెంబర్ పాండురంగ్ దిడ్డి అలాగే అధ్యక్షులంటూ సతీష్ సిరిసిల్ల వీరు హాజరయ్యారు. విద్యార్థులు డాక్టర్ కలాం వీరిలాగే వైజ్ఞానిక దృష్టి పెట్టుకుని ముందుకెళ్లాలి, అలాగే చదువుకోవాలి, కష్టపడాలంటూ మెంబర్ దిడ్డి వీరు తెలియజేశారు. पुस्तक वाटपाचा कार्यक्रम, वह्या वाटपाचा कार्यक्रम या ठिकाणी ठेवलेला आहे. हे चांगलं काम आहे. अब्दुल कलामच्या बाबतीत सांगायला गेलं तर ते शास्त्रज्ञ होते, ते चांगले शास्त्रज्ञ होते. त्यांनी विद्यार्थ्यांना नेहमी अभ्यास सारख्याच्या संदर्भात सांगायचं. दरवर्षी कुठल्या तरी एका चांगल्या कॉलेजला जाऊन विद्यार्थी कसा असायला पाहिजे, विद्यार्थी काय करायला पाहिजे हे संपूर्ण त्यांनी सांगायचं. त्याच पद्धतीने या युथ फाउंडेशनने या ठिकाणी एक चांगल्या पद्धतीचा कार्यक्रम आज घेतला. पहिल्यांदाच मी आपल्या सोलापूरमध्ये झालेला हा पहिला कार्यक्रम आहे. सर्व विद्यार्थ्यांना मी एवढं सांगू इच्छितो, आज पुस्तकं वह्या वाटप केलेलं आहे. आता येणारा युग एकदम कॉम्पिटिशनचं युग आहे. आज ॲडमिशनच्या बाबतीत जर गेलं तुम्ही आता लहान आहात, 10वी झाल्यानंतर 11वी 12वी फर्स्ट इयर सेकंड इयरला जर ॲडमिशन घेतलं तर संपूर्ण हे म्हणजे ई लर्निंग चालू आहे. त्यावेळेस ज्यांना आपल्या विद्यार्थ्यांना मार्क जास्त होईल त्यांनाच ॲडमिशन मिळणार आहे, त्याच्याशिवाय दुसऱ्याला मिळणार नाही आहे. ॲडमिशनचं फार मोठ्या प्रमाणात झालेलं आहे. ఈ కార్యక్రమం విజయం అవ్వడానికి అధ్యక్షులు మహేష్ నడిమెట్ల వీరితో సహా విశ్వతేజ్ తల్కోకుల్, రమేష్ దేగల్మడ్డి, నవీన్ చెన్నా, వంశీకృష్ణ మాచర్ల వీరంతా కూడా కృషి పడ్డారు.